హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రాత్రి అయితే మంచిగా నిద్ర పట్టింది దేవాలయంలో. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. ప్రయాణం అయిపోదాం రండి. ఇంకా 50 కిలోమీటర్లు ఉంది భద్రాచలం. అక్కడికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకుందాం. చలో చలో. మధ్యలో మంచి మంచి లొకేషన్స్ చూద్దాము. సూర్యుడు వస్తూ ఉన్నాడు, ఆయన కూడా మీకు చూపిస్తాను, రండి చూద్దాం. ఫ్రెండ్స్, రానే వచ్చేసాం స్వామివారి దగ్గరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి గోదావరికి దీపం వదిలి దర్శనం చేసుకుందాం రండి. ఫ్రెండ్స్, నా దర్శనం అయితే స్వామివారి దర్శనం మంచిగా అయింది, చాలా బాగా అయింది. కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బయలుదేరి మనం పర్ణశాల టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళాల్సి ఉంది. అక్కడి నుంచి సీతమ్మవారు చీర పంచ ఆరేసుకున్న ప్లేస్ కూడా చూడాలి, రండి వెళ్దాం. ఫ్రెండ్స్, రోడ్ అయితే అస్సలు బాగాలేదు, కానీ లొకేషన్ ఇదే చూపిస్తుంది. అదిగాక ఈరోజు సండే అవ్వడం వల్ల బాగా ఎండ ఉంది, ఎండాకాలం లాగా. కానీ కంపల్సరీగా వెళ్ళాలి కదా. చాలా అంటే చాలా వేడిగా ఉంది అసలు బాబోయ్. దగ్గరికి వచ్చేసాను. ఇదే పర్ణశాలకి వెళ్ళే దారి. ఆర్చ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం ఆ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారును స్వామివారు ఇక్కడే ఉన్నారంట అప్పుడు అడవిలో. పర్ణశాల గోదావరి చూడండి ఎంత బాగుందో. దండం పెట్టుకున్నాను. ఫోన్స్లో నాట్ అలౌడ్. అక్కడి నుంచి బయలుదేరి స్వామివారి పద్యాను అమ్మవారి సీతమ్మవారి చీర చీర ఆరేసుకున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇదిగో అమ్మవారు చీర ఆరేసుకున్న ప్లేస్ అంట ఇది. చాలా పవిత్రంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. స్వామివారు ఈ రాతి మీద కూర్చొని అమ్మవారిని పర్యవేక్షిస్తూ ఉండేవారంట, సీతమ్మవారిని. అక్కడికి వెళ్ళి ప్రతి చోట కూడా చూసి చాలా ఆనందపడి నేను దర్శనం అయితే చేసుకున్నాను. ఇవైతే కనుక ఈ స్టోన్స్ సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మనకు రాకూడదని అక్కడున్న ఆ చిన్ని గుట్టలో ఉన్న 3 రాళ్ళు తీసి ఆ పెద్ద గుట్టలో అయితే వేయాలంట. అది ఇక్కడ ఆచారంగా ఉంది. ఎంతోమంది వచ్చి అట్లా వేసింది. ఆ పెద్ద గుట్ట అంతా అలా అయింది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఒక 3 రాళ్ళు తీసి అటు వేయాలంట. సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మాకు రాకూడదు అని చెప్పి మొక్కుకొని అక్కడ వేస్తారంట. ఫ్రెండ్స్, అక్కడి నుంచి బయలుదేరేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ జర్నీ మారేడుమిల్లి వెళ్ళి అక్కడ అందమైన ప్లేసెస్, అందమైన ప్రకృతి అయితే మీకు చూపించాలనుకుంటున్నా. ఈరోజు ఎంత అవకాశం ఉంటే అంతవరకు జర్నీ చేసి నైట్ ఎక్కడైనా స్టే చేసి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే మళ్ళీ వెళ్తాం. ఎందుకంటే బాగా అలసిపోయాము. ఈరోజు ఎండ కూడా తీవ్రంగా ఉంది. సండే అవడం వల్ల బాగా అలసిపోయాము. ఈ రోజుకి ఇది 2వ రోజు, రేపటికి 3వ రోజు అవుతుంది. ఎక్కడైనా స్టే చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసేసి బయలుదేరిపోతాం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.